ముందు సాగనైతే ప్రజాదేవుళ్ళు ముందున్నారు. ప్రజలారా ఆ సెంటర్ లో ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. కొద్దిగా పళ్ళని ముందు ఒక రకంగా అధికారం రాక దాహంతో తహతహలాడుతూ ఏవైనా సరే అధికారులు ఒక ఆయన ఆర్థిక నేరాలతో కోట్లు గడించి 4-5 సంవత్సరాలు 6 సంవత్సరాలు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ మధ్య స్టేట్మెంట్ చూస్తుంటే ఆయన అయిపోయినట్టుగా భావిస్తారని నా ఉద్దేశం. 5 సంతకాలు చేసేస్తా లెఫ్ట్ అండ్ రైట్, నేనే సీఎం ముందుగానే చెప్పుకుంటానంటే ప్రజాస్వామ్యంలో అంతకంటే అవమానం ఉందా? ప్రజలు నిర్ణయించాలి ఎవరు సీఎం అవ్వరు తప్ప నేను అయిపోతాను సీఎం అని అనుకుంటే కుదరదు. అంటే ఈయన రక్షణ పోరాటం చేస్తున్నాడు. అది ప్రజలను రక్షించే పోరాటం కాదు జగన్మోహన్ రెడ్డి గారిది, తనని తాను రక్షించుకునే ఆత్మరక్షణ పోరాటం. తన తప్పిదాలు, తన అక్రమార్జనలు, తన ఆర్థిక నేరాలు ఎక్కడ సిబిఐ వాళ్ళు లేకపోతే ప్రభుత్వం ఎక్కడ దాన్ని బయట చేసి శాశ్వతంగా దాన్ని జైల్లోకి తోసేస్తుందనే భయంతో దాన్ని బూస్టప్ చేసేందుకు అధికారం కావాలి, కేంద్రంలో కూడా అధికారం కావాలి. దానికోసంగా ఇద్దరు చేసే పోరాటాలు చూస్తుంటే అవి పోరాటాల ఆరాటాల తెలియని అయోమయ పరిస్థితి. విద్యార్థులు చిన్నపిల్లడు కూడా అన్నారు ఇక్కడ ఆరాటాలని కరెక్ట్. ఎందుకంటే అవి అలాంటి పిల్లవాళ్ళ కోసం, అలాంటి 10th క్లాస్ కుర్రవాడు రేపు పాస్ అయ్యి ఎయిడెడ్ కళాశాలలో చేరితే వాళ్ళకి ల్యాప్టాప్లు ఇవ్వాలని కూడా నిర్ణయించుకుంది కాంగ్రెస్ రాబోయే రోజుల్లో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకి గతంలో 68,000 కోట్లు భారతదేశంగా రుణమాఫీ చేస్తే అందులో 12,000 కోట్లు మన ఆంధ్రప్రదేశ్ లో రైతులు విముక్తులయ్యారు. అది ఎవరిచ్చారు? కాంగ్రెస్ కాదా? వడ్డీ లేని రుణాలు ఎవరిస్తున్నారు రైతులకు? కాంగ్రెస్ కాదా? 5,000 కోట్ల రూపాయలు వాళ్ళకి నష్టపరిహారంగా బడ్జెట్ లో వాళ్ళు పొందుపరిచారు. అది కాంగ్రెస్ కాదా? రాత్రిపూట కరెంటు ఉచిత విద్యుత్ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉందని పట్టపగలే 9 గంటలు నిరాటంకంగా వాళ్ళకి విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించుకుంది కాంగ్రెస్ కాదా? మహిళలకు రాబోయే రోజుల్లో 20,000 కోట్ల రూపాయల వడ్డీ రుణాలు మాఫీ చేయాలని, అలాగే స్త్రీనిధి 1000 కోట్లు వాళ్ళు బ్యాంకులో పెట్టి ఆ రకంగా వడ్డీ రుణాలు ఇచ్చే దిశగా ఈ రోజున మహిళలకు సాధికారత కలగజేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ వాళ్ళ డబ్బు వాళ్ళు సంపాదించుకుని భర్తకి చేదోడువాదోడుగా ఉంటూ కుటుంబాన్ని పోషించుకుని ఆ రకంగా స్వతంత్రాలుగా ఉండే అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ కాదా అని అడుగుతున్నాను. నిరక్షరాస్యులుగా ఉండేవాళ్ళు, చదువుకోవడానికి అవకాశం లేని వాళ్ళు, కళాశాలలో కార్పొరేట్ కళాశాలల్లో వాళ్ళకి అవకాశం లేని వాళ్ళు ఈ రోజున అక్కడ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారంటే ఎవరిచ్చిందండి? కాంగ్రెస్ ఇచ్చే అవకాశం కాదా అని అడుగుతున్నాను. 950 పైచులకు అనారోగ్య సమస్యలు ఉంటే, ఆరోగ్య సమస్యలు కూడా అన్నింటికి కూడా ఈ రోజున ఆరోగ్య పథకం కింద, ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ రోజున సోనియా గాంధీ అనుమతితో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకం ఎంత సజావుగా ఎంత సక్సెస్ఫుల్ జరుగుతూ ఎంతమందికి ప్రాధాన్యం ఇచ్చింది. అది కాంగ్రెస్ కాదా అని అడుగుతాను. ఇలా 1-2 రాబోయే రోజుల్లో ఒక ఆడపిల్ల పుడితే అయ్యో ఆడపిల్ల పుట్టింది, బిడ్డ భవిష్యత్తు ఏంటని వాపోయే రోజుల్లో కాదు. ఆడబిడ్డ పుడితే తల్లి పుట్టింది బంగారు లక్ష్మి, నాకు లక్ష్మి పుట్టింది ఆనందపడేలాగా ఆ బిడ్డ పుట్టగానే ఆ తల్లిదండ్రులకు ఆనందం కోసంగా ఆ బిడ్డ 100 గజాల స్థలం ఇవ్వాలని కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఇచ్చేందుకు హామీని ఆ ఎన్నికల ప్రణాళికలో ఈ రోజున పొందుపరిచింది. ఇలాగ ఎన్నో అన్ని రకాలుగాను అన్ని వర్గాల వారిని అందరినీ కూడా వెన్నుదన్నుగా ఉంటూ వాళ్ళ రక్షణగా వాళ్ళకి అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు చూస్తుంటే అలాంటి కాంగ్రెస్ మహాశక్తి అడ్డుగా ఉందని దాన్ని తొలగించడం కోసం వీళ్ళు చేసే కుయుక్తులకి ఈ రోజున కాంగ్రెస్ పోతుందండి? కాంగ్రెస్ మట్టి పెట్టుకుపోతుందా? కాంగ్రెస్ మీ మనసు నుంచి తీసేయగలరా? కాంగ్రెస్ భూస్థాపితో కాంగ్రెస్ సముద్రంతో గంటి వేయగలరా? వెయ్యలేరు. వాళ్ళ వల్ల కాదు. సభాష్. కాంగ్రెస్ లేకుండా చేయడం అంటే ఒక్కటే, అది ఎలాగంటే సముద్రాన్ని ఎండగడతామని ప్రగల్భాలు పలకలేదు. ఈ రోజున తెలుగుదేశం కానివ్వండి, వైఎస్ఆర్సీపీ ప్రధాని కానివ్వండి, వీళ్ళు ఇలాంటి ఉత్తర కుమారుల ప్రగల్భాలు పలుకుతున్నారు. కాబట్టి మీరున్నారు,
కాంగ్రెస్ కి ఏమీ లేదని వాళ్ళు అంటుంటే ప్రతి వాళ్ళను రకమైనటువంటి డౌట్ వచ్చేలాగా ఒక న్యూనత భావం వస్తుంది. ఈ రోజున మా కార్యకర్తలందరూ మా ప్రచారానికి ఊపితులు ఉత్సాహంగా ఉన్నారు. ఈ యొక్క 6 జిల్లాలను ప్రచారం చేసినప్పుడు ప్రతి ఒక్కరు నూతోత్సాహం వచ్చింది. ఆ నూతోత్సాహం రావడానికి కారణం దాని నుంచి లబ్ధి పొందినటువంటి ప్రజలు, పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు అందరూ ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున వాళ్ళందరూ ముందుకు వచ్చి మేమున్నాము, చిరంజీవి కాంగ్రెస్ కి వెనకాల మేము ఉన్నామని వాళ్ళందరూ భరోసా ఇవ్వబట్టాయి. చాలా సంతోషం. మా అందరికీ ఆ రకంగా భరోసా ఇచ్చారు. చాలా మంది వెళ్ళిపోయారు. ఈ రోజున బీజేపీతో పొత్తు పెట్టుకుని మైనారిటీస్ కి, ముస్లింస్ కి అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఆయన అవకాశవాది. ఒకసారి పొత్తు పెట్టుకుంటాడు, ఒకసారి పొత్తు పెట్టుకోడు. గోత్ర అల్లల తర్వాత నరభేదం జరిగిన తర్వాత ముస్లింస్ కి అన్యాయం జరుగుతుంటే ఇక్కడ ముస్లింస్ దూరం అయిపోతారేమో, మైనారిటీస్ దూరం అయిపోతారని నేను పెద్ద పొరపాటు చేశాను, చారిత్రక తప్పిదం చేశాను వద్దు అంటారు. మళ్ళీ ఇప్పుడు అవసరం కుర్చీ కావాలి, ఆయనకి సీఎం అధికారం కావాలి కాబట్టి మళ్ళీ ఆయనతో పొత్తు పెట్టుకున్నాడు. స్వశక్తితో ఒంటరిగా నిలబడి పోరాడే దమ్ము లేని చంద్రబాబు నాయుడు ఈ రకంగా వాళ్ళతో పొత్తు పెట్టుకుని ఆయన ముస్లిం మైనారిటీ సోదరికి అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మీరు వేసే ఓటు తెలుగుదేశానికి వేసినా, రేపొద్దున వైఎస్ఆర్సీపీకి వేసినా అది మోడీకి వేసినట్టుగానే భావించి అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ హస్తం గుర్తు ఓటు వేసి ఇక్కడ పార్లమెంటు బరిలో లోక్సభ అభ్యర్థిగా మన సోదరి, మీ సోదరి, మీకు అన్ని మంత్రిగా వాళ్ళు ఎన్నో సేవలు అందించాలంటే పరమాక లక్ష్మి గారిని మీరు హస్తగుర్తు ఓటు వేసి వారికి విజయం చేకూర్చాలని, అలాగే ఈ యొక్క అసెంబ్లీ బరిలో మోపిదేవి శ్రీనివాస్ హస్తగుర్తు ఓటు వేసి ఆయన్ని గెలిపించాలని. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి నాతో అసోసియేట్ అయి ఉన్నాడు కాబట్టి అలాంటి తమ్ముడికి మీరు విజయం చేకూర్చాల్సిందిగా వేమూరి ప్రముఖులకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు చూపిస్తున్న స్వాగతానికి ముఖ్యంగా తల్లులు, ఆడపడుచులు, అక్కలు వీళ్ళందరూ చిరునవ్వుతో ముందుకొచ్చి నాకు స్వాగతం పలుకుతున్నందుకు అన్నలు, రైతన్నలు, నేతన్నలు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున అన్ని వర్గాల వారు, అన్ని చేతివృత్తుల వాళ్ళు ఈ రోజు నా తమ్ముడు, అభిమాన తమ్ముడితో వచ్చి నన్ను దీవిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుని ముందుకు సాగుతాను. జై హింద్, జై కాంగ్రెస్. Okay, right. That's all. వేమూరులో అడుగడుగున, రేపల్లిలో అడుగడుగున పెద్ద ఎత్తున మేమున్నాము చిరంజీవి వెనకాల అంటున్న తల్లులు, సోదరులు, అక్కలు, చెల్లెలు వాళ్ళు పెద్ద ఎత్తున రావడం చూస్తున్నది చాలా ఆశ్చర్యం ఉంది. మొట్టమొదటి నమస్కారం మహిళా అమ్మలకు, చెల్లెలకు, అక్కలకు చేసుకుంటున్నారు. అమ్మ మీ ఆశీస్సు నాకు కొండంత బలం. ఆ తర్వాత సోదరులు ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరికి నా అభిమాన తమ్ముళ్ళకి నా అభివాదం. ఏమ్మా అంత పెద్ద ఎత్తు తరలి వచ్చారు. చాలు, నాకు ఈ జన్మకు చాలు. ఇంకేం అక్కల ఇంతమంది అక్కల్ని, తల్లుల్ని, చెల్లెల్ని సంపాదించడానికి ఈ జన్మకి ఇంకెంతకంటే ఏం కావాలనిపిస్తుంది. సరే, నా అభిమానం తమ్ముడు నాతో ఎలాగూ ఉంటారు, అది వేరే విషయం. సో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ప్రత్యేకించి వచ్చి తత్వ మనిషి, మత ఛాందస్సుడు, మత కల్లోలు తీసుకొచ్చే మనిషి మోడీతోటి చేతులు కలపడం మాత్రం దుర్మార్గం. ఈ రోజు లౌకికవాదంతో ఉంటే ఎవరైతే మత ఛాందస్సుడు ఉన్నాడో, ఎవరైతే మతతత్వ పార్టీకి ఈ రోజు ప్రధాని అభ్యర్థిగా ఉన్నాడో, రేపొద్దున ఎందుకైనా మంచిది, రేపొద్దున అధికారంలోకి మోడీ వస్తే గనక నా అక్రమ నేరాలు, ఆర్థిక నేరాలు బయటపడకుండా వాటిని భూస్థాపన చేయడం కోసం ఒప్పందం చేసుకుని జగన్మోహన్ రెడ్డి రేపొద్దున
మోడీతోటి చేతులు కలుపుతారని నాకు అనిపిస్తుంది. నాకే కాదు, ప్రతి వాళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా చూసారా, ఎక్కడైనా చూసారా మోడీని జగన్మోహన్ రెడ్డి విమర్శించారా? లోపాయికారి ఒప్పందం కానీ ఓటు వేస్తే డైరెక్ట్ గా మత ఛాందసుడు, మత కల్లోలు సృష్టించేవాడు, ముఖ్యంగా ముస్లిం మైనార్టీస్ అంటే ఏమాత్రం పొసగని వాడు, ఇష్టపడిన మీ భవిష్యత్తు కోసం వేసుకోండి. దేశంలో మత కల్లాలు లేకుండా మత సామరస్యాన్ని నిలబెట్టడం కోసంగా, లౌకిక వాదానికి బలం చేకూర్చడం కోసంగా ఈ రోజు అందరూ ఒక్కటే ఆ మోడీకి కంది అందరి యొక్క భవిష్యత్తుకి అన్ని విధాలుగా సంక్షేమ అభివృద్ధి పథకాలను చూస్తుంది కాంగ్రెస్ పథకం మాత్రమే. గెలిపించి ఆ రకంగా ఈ చిరంజీవికి మీరు మీ అభిమానాన్ని ఆ రకంగా చాడుతారని, నా కోరికను మన్నిస్తారని తల్లులకు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ బయలుదేరుతాను. అస్సలాము అలైకుం. నమస్కారం. జై హింద్. టైము సంఘభావం లేకపోవడం రావడం కుదరదు. మరి అందుగా భావించదు. ఇప్పుడు వికలాంగుల వాళ్ళకి కావాల్సిన ట్రైసైకిల్స్ ఇలాంటివి ఇచ్చి ఆ రకంగా వారికి కాబట్టి ముందుకు సాగుతున్నాం. సో ఇలాంటి వాళ్ళందరికీ మన సమాజంలో వాళ్ళందరికీ బాగుండాలని మనందరూ కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.